72,000 మంది ఒకేసారి వచ్చి నాశనం చేస్తారు. 72,000 మంది. నేను ఒక్కసారి మాటిస్తే ఎన్ని వేలు చెప్పండి? 72,000 మంది దూతలు వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తారు అబ్బాయి అని చెప్పాడు. అయినా దేవుడు అడగలేదు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రభువారిని చంపడం అనేది అసాధ్యం. ఆయన అంతటా ఆయన శిరస్సు వంచాడు, నన్ను చంపండి అని చెప్పండి. ఆయన శిరస్సు వంచి నా రక్తం ద్వారా మనుషులకు విమోచన కలుగుతుందని చెప్పి ఆయనే శిరస్సు వంచాడు. యేసు ప్రభువారు ఇప్పుడు మరణించి ఏమి ఇచ్చాడు చెప్పండి? యేసు ప్రభువారు మరణించి కల్వరిలో తాను కార్చినటువంటి రక్తము చేత మనుషులకు విమోచన కలిగించాడు. ఉచితంగా వచ్చింది. ఎవరు కొనకుండానే, ఎవరు చెప్పండి దాని కొరకు ప్రయాసపడకుండానే, ఎవరు దాన్ని సమీపించకుండానే యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత సిలువలో సమస్తమును ఆయన కార్చి తన శరీరాన్ని ఆత్మను అప్పగించుకొని ప్రభువారు మన పాపములను ఆయన కడిగివేశారు. మనిషి యొక్క శరీరము పాపముగా చేయబడింది. ఎందుకనంటే ఈ శరీరము పాపం ఎందుకంటే రక్తము మలినమైపోయింది కదండి. ప్రాణం ఎందుట్లో ఉంటుంది చెప్పండి? రక్తంలో ఉంటుంది. అందుకే రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అని ఉంటుంది ఆ అంబులెన్స్ మీద. అంటే రక్తదానం చేస్తే ఏమవుద్ది? ప్రాణం బ్రతికింది అనమాట, బ్రతికిద్ది, మనిషి బ్రతుకుతాడు. కాబట్టి ఈ మనిషి యొక్క ప్రాణం బ్రతకాలంటే అంతా కూడా ఎందుట్లో ఉంది చెప్పండి? ఈ రక్తంలో ఉంది. రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, అది మరి సైన్స్ అనుకోండి. ఈ రక్తంలో ఈ రక్తం కనుక లేకపోతే మనిషి చచ్చిపోతాడు. గుండె ఎంత బాగున్నా, మెదడు ఎంత బాగున్నా, శరీరంలో ఉన్నటువంటి రక్తం అంతా కూడా కారిపోతే ఏమో చెప్పండి? మరి మైండ్కి, హార్ట్కి సప్లై లేక వెంటనే ఆగిపోద్ది, గుండె ఆగిపోద్ది, చచ్చిపోతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తము, పాపము లేనటువంటి రక్తము, పరిశుద్ధమైన రక్తం. అందుకే హెబ్రీ పత్రికలో మనం చూస్తే కొడల యొక్కయు దూడల యొక్కయు రక్తము వలన కాక తన పరిశుద్ధమైన రక్తము చేత ప్రభువు దాన్ని అర్పించాడు. చూద్దామా? హెబ్రీ